నెల్లూరు మాగుంటలేవు పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం నందు నెల్లూరు రూరల్ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ మరియు సమీర్ ఖాన్, వైసీపీ రూరల్ కార్పొరేటర్లు రియాజ్ సత్తార్ తదితరులు కార్పొరేటర్లు ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆత్మీయ సమావేశం అనంతరం ఆఫీస్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డికి, నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్కి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని, చంద్రబాబు మోసపు మాటలు నమ్మొద్దని, ఈసారి కూడా సీఎంగా జగన్మోహన్ రెడ్డికి గెలిపించుకుని మరెన్నో పథకాలను సాధించుకుంటామని ఆఫీస్ ఖాన్ మీడియా ద్వారా తెలియజేశారు. ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు ఓటు వేస్తే మా ఓటు వృధా అయిపోయినట్టే అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించాలి సోదరులారా. కాబట్టి మన రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోదరులారా ప్రధాన పార్టీలలో 2 పోటీలు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. 2 పార్టీలకే పోటీలు జరుగుతున్నాయి. ఇతర పార్టీలు గెలిచే అవకాశాలని దూరం వరకు ఎక్కడ ఉన్నాయో అని చెప్పి ఈరోజు اللهم أجرنا من النار اللهم أعز الإسلام والمسلمين وانصرنا على القوم الكافرين. ऐ परवरदिगार आलम, हम लोगों ने तमाम मुसलमानों ने यहाँ पर जमा हुए मौला, हमारी कामयाबी के लिए जमा हुए मौला, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ముస్లిం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సూత్రాలను సూక్ష్మంగా పరిగణించి చెప్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, విద్య కోసం చైనాకు వెళ్ళి ఎమ్మెల్యే ఆఫీస్ గులాం రసూల్ సాహిబ్ గారికి, వేదిక నుండి పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ముస్లిం పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పిస్తూ నేను ముస్లిం పక్షపాతిని, ముస్లింలకు నేను ప్రతి దాంట్లో కూడా ఆదుకుంటాను అనేటటువంటి సంకేతాలు ఇస్తే, ఈనాడు రాజ్యాధికారాన్ని కల్పించడంలో ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎమ్మెల్సీ సీట్లు కానివ్వండి, ఒకనాడు ఈ నెల్లూరు జిల్లాలో డిప్యూటీ హోదా కలిగినటువంటి మేయర్ పదవి ఇస్తే, ఈరోజు ఒక మన నిరుపేదమైనటువంటి ముస్లింకి ఎమ్మెల్యే ఇచ్చి ముస్లిం పక్షపాతిని నేను కూడా అనేటువంటి సాటుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది అనుకుంటారు ఆయన ఏం పలకడు, ఆయన బీజేపీ వైపు అని, అనువుగాని చోట అతిథులు మనరాదు అనేటటువంటి సామెతను చక్కగా పాటించేటటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా మనం నడుచుకోలేనప్పుడు ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి వారికి అనుకూలంగా మనం కొన్ని వ్యతిరేకంగా మాట్లాడకుండా, మనసులో బాధ ఉండొచ్చు, కానీ బాధను పైన వ్యక్తం చేసి కొన్ని తిరుగుబాటు చేస్తే రావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి రాక ఇబ్బందులు పాలు చేస్తారు. కాబట్టి కొన్నింట్లో ఆచితూచి అడుగు వేస్తూ అనుకున్నా పోవడమే తప్ప ముస్లింలకు ఏనాడు కూడా ఒక అన్యాయం జరిగితే ఓర్చుకునేటటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చిరకాల పాటు, కొన్నాళ్ళ పాటు ముఖ్యమంత్రిగా చూడాల్సినటువంటి సంకల్పం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కొంతమంది చెప్పినట్టుగా
కొన్ని అపోహలకు పోయి ఆయన బీజేపీ పక్షపాతి అని మనం పొరపాటు పడితే మన నెత్తిన మనమే మట్టి పోసుకున్నట్టు అవుతాం. ఈరోజు 3 జెండాలతోటి 3 ఎజెండాలతోటి వచ్చినటువంటి పార్టీలు ఏటికి ఓటేసినా కూడా అది బీజేపీ చేసినట్టే. బీజేపీ ఇప్పుడే చెప్తుంది 4% రిజర్వేషన్ తీసేస్తాను, ముస్లింలను రకరకాల ఇబ్బంది పెట్టినటువంటి అనేక క్లిప్పింగ్లు మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా, ఈరోజు హఫీజ్ సాబ్ గారు మనందరూ కూడా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. మనమందరం ఒకే మాట మీద నడవాలి, ఒకే బాట నడవాలి. అందరూ ఒక ఇది ఉన్నప్పుడు ఎవరైనా సరే మనకు ఏదైనా ఇచ్చేదానికి ముందుకు వస్తారనే విషయాన్ని తెలియజేయడానికి వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా సార్ యొక్క స్పీచ్ని అందరూ కూడా దాన్ని పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ముస్లింలని మరొక్కసారి తప్పుదోవ పట్టించి కరివేపాకుగా వాడుకొని వద్దాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం కూటమి బీజేపీ జనసేనతో కలిసి చేస్తుందో దానికి తిప్పి కొట్టే విధంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి ముందుకు వచ్చి ఎవరైతే వాళ్లకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడో, వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నాడో, వాళ్ళ అభ్యున్నతి కోరుకుంటున్నాడో, ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్లని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈరోజు ముస్లిం సోదరులకు సోదరిమణులకు ఈరోజు అడగడం జరిగింది, మత గురువులకు పెద్దలకు. ఎందుకంటే ఎలక్షన్ల ముందర వీళ్ళు ఈరోజు బీజేపీ కూటమితో వచ్చి ఒకవైపు బీజేపీ 4% రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పి చెప్తుంది, ఒకవైపు యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తుంది, ఒకవైపు సిఏఏలో ముస్లిమ్స్ని పెట్టకుండా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ లాంటి చట్టాలు తీసుకుని వచ్చి వాళ్ళకు విపక్షకు గురి చేసే విధంగా ఇంప్లిమెంట్ చేస్తా ఇబ్బంది పెడతా అని చెప్పి చెప్తుంది. అలాగే మత విద్వేషాలని రెచ్చగొట్టి మా హిందూ సోదరులకు అలాగే క్రైస్తవ సోదరులకు దూరం చేసే విధంగా కుట్ర చేస్తా అని చెప్పి చెప్తుంది. ఇలాంటి కూటమికి తిప్పికొట్టే వాళ్ళకి పొలిటికల్లీ వాళ్ళకు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటుతో తిప్పికొట్టాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది. అంతే సానుకూలంగా పెద్దలు ఇక్కడ చాలా పెద్ద మనసుతో మాకు స్పందించడం జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మా పార్టీ ఎజెండా ఒకటే, కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడము, పార్టీ చూడము, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పే నాయకుడు, అందరూ బాగుండాలా అని చెప్పి కోరుకునే మనిషి, ప్రతి ఒక్క అర్హునికి సంక్షేమ పథకం అందించి ఈరోజు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.